1:15. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడగా నా కన్నులు కప్పుకొనెను. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి. 1-8 యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. నా మీదికి లేచివారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా నీవే నాకు కేడెంగాను, నీవే నాకు అతిశయాస్పదంగాను, నా తలెత్తు వాడవుగాను ఉన్నావు. నేను ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది నా మీదికి దండెత్తి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులను దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదం వచ్చును గాక. నీవు నన్ను నమ్ముకొంటివి కనుక నిశ్చయంగా నేను నిన్ను తప్పించేదను. ఇర్మియా 39:18. నిన్ను శాశ్వత శోభాతిశయంగాను బహుతరములకు సంతోషకరంగాను చేసేదను. యెషయా 60:15. దేవుని వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. మీ తల్లిదండ్రులను సంతోషపెట్టవాలని వినాటలను ఆనందపరచవలను. వెరీ గుడ్. 5వ అధ్యాయం 21. చిన్న పిల్లల ఆరాధన చెప్పి పోకుండా జాగ్రత్త ఉండడం. వెరీ నుంచి కొత్త నిబంధన గ్రంథము అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 7-12 వరకు చదువుతున్నాము. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరోనాడు వెళ్ళినై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు బ్రతుకు అనునొక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా విభ్ర భారము వలన జోగి 3వ అంతస్తులో నుండి కింది పడి చనిపోయిన వాడే ఎత్తబడెను. అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణామితమితో నున్నదని వారితో చెప్పెను. అతడు మరల పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరెను. వారు బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకొని వచ్చినప్పుడు వారికి ఏ విషయమైన ఆదరణ కలిగింది. దేవుడి ఇచ్చిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. 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 దేవా, మీ కరుణా హస్తం, మీ దక్షిణాస్తం, మీ పరిశుద్ధ బాహు బట్టి, మీ యొక్క రక్తం బట్టి మీ సన్నిధికి వస్తున్నాం. ఏసయ్యా, వధింపబడిన గొర్రెపిల్ల రక్తం ఆ కుమారుడు ప్రోక్షించి అలాగే ఎంతమంది ఉన్నారో వారందరికీ పూర్ణ స్వస్థ ఇచ్చమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం. వాక్యంను వాక్శుద్ధంగా మీరు మార్చి మాలో ఉన్న తొందరపాటు నుంచి విడిపించమని చేసినామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. 5 అనే యవనస్తుల గురించి ధ్యానం చేసుకుంటాం. చెప్పండి అందరూ. 5 మళ్ళీ చెప్పండి. 5 అనే యవనస్తుడు. చాలా మంది యవనస్తులు ఈ 5 లాగానే ఉన్నారు. ఈ 5 అనే యవనస్తుడు దేవుడు అంటే భయం ఉంది, భక్తుంది. ఎట్లా చెప్తాము భయం ఉంది, భక్తుందని? వినాలనే వచ్చినాడు కదా. ఎంతమంది ఎవరు బయట తిరుగుతూ ఉంటారు. తాగుల్లో, వ్యభిచారంలో, డ్రగ్స్లో, క్లబ్బులలో, పబ్బులలో తిరుగుతుంటారు యవనస్తులు కదా. అలాగా లేకుండా ఆడ రచ్చబండ ఉంటాయి కదా, రచ్చబండ దగ్గర, నీళ్ళ ట్యాంక్ దగ్గర ఆడపిల్లలు పోతుంటే వస్తుంటే వాళ్ళని కేర్ చేసుకుంటా చాలా మంది యవనస్తుల యొక్క నీచమైన ఆలోచనలు అవే. అవును కదా, మనకు టైం ఉంది, వాక్యం చదువుకుందాం, ప్రార్థన చేసుకుందాం అని అనుకున్న పని పాట లేని వాళ్ళు. కొంతమంది పనులకు చేసి వచ్చి దేవుని సన్నిధిలో వాక్యంలో ప్రార్థనలో ఉండక వ్యర్థంగా మాట్లాడుకుంటుంటారు. అందుకని ఇక్కడ పౌలు తేటగా మాట్లాడుతున్నాడు. మీరు అలాగ ఉంటే అలాగ ఉండొద్దండి అని ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు.
ఈ యవనస్తులకి వాక్యం వలన ఆసక్తి ఉంది, తపన ఉంది, తృష్ణ ఉంది. తర్వాత అక్కడ జరిగిన విశేషం ఏంటి అంటే 3వ అంతస్తులో పౌలు వాక్యం చెప్తున్నాడు. ఎన్నవ అంతస్తులో? మళ్ళీ చెప్పాలా? 3వ అంతస్తులో. ఒకవేళ ఒక అంతస్తులో చెప్పినారంటే ఓ నేను కూడా బడిట్టి బతికినానులే అంటారా లేదా? ఒకడైతే నేను కూడా విద్య మీదకి పోయి గడ్డి తీస్తుంటే బడిట్టి బతికినాను నేను అని అంటారు. కానీ ఇక్కడ 3వ అంతస్తులో ఉన్నాడు పౌలు. 3వ అంతస్తు దేవునికి మహిమకరంగా అక్కడ వాక్య పరిచయం జరుగుతుంది. అందుకని 3వ అంతస్తులోకి వెళ్ళారు వీళ్ళు. అయితే అక్కడ ఏమింది ఆ 3వ అంతస్తులో అంటే చాలా దీపములు ఉన్నాయట. ఏమున్నాయి? 8వ వచనం చదవండి. మేడగదిలో అనేక దీపములు ఉండేను. ఇక్కడ అనేక దీపాలు అంటే మామూలుగా మనం పెట్టుకునే దీపాలు కాదు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంటే ఆత్మ సంబంధులు ఉన్నారు అంటే ఇక్కడ అర్థం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం కాబట్టి మామూలుగా చదువుకునే వాళ్ళు ఆ దీపాలు చాలా ఉన్నాయా అనుకుంటుంటారు. ఆత్మ సంబంధులు ఉన్నారు అని ఇక్కడ అర్థం. అనేక దీపములు అక్కడ ఉన్నాయి. అనేక దీపములను మెన్షన్ చేయడానికి కారణం అదే. తర్వాత అప్పుడు 5కు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుని, ఎక్కడ కూర్చున్నాడు? అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవక అపహాసకుల చోట కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుచు దివారాత్రులు ధ్యానించేవాడు. పాపుల మార్గంలో నిలవద్దు, అపహాసకు కూర్చుంచేట కూర్చుంటాడు. ఇవి రెండు చేయాలన్నమాట. అపహాసకులు కూర్చుండే చోట అంటే అపహాసకులు ఏం చేస్తారు అంటే ఆ వాకిల దగ్గర కూర్చుంటారు, లోపలికి రారు. కూర్చొని అక్కడ ఇక్కడ చూస్తుంటారు, కిటికీ దగ్గర కూర్చుంటారు కావాలని. వాళ్ళకి వాక్యం మీద ఆసక్తి ఉండదు. ఒక చెవి ఇక్కడ, ఇంకో చెవి బయట. ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారని. ఈ 5 అనే యవనస్తుడు కూడా కిటికీ దగ్గర కూర్చున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో మనం కూర్చుంటున్నాం. ఎవరి దగ్గర కూర్చున్నాం? ఎక్కడ కూర్చుంటాం? నువ్వు కూర్చునే స్థలం సరిగా లేకపోతే, నువ్వు వెళ్ళే స్థలం సరిగా లేకపోతే ఆశీర్వాదాలు ఏమీ రావు. దేవుడు చేసిన మేలను బట్టి మనం ఏం చేయాలంటే దేవుని స్తుతించాలి. ఒక్కదాని అయితే మనసు ఉంచాలి. ఇక్కడ తొందరపడి అంట ఏమన్నారు? మళ్ళీ చెప్పాలా? మళ్ళీ చెప్పాలా? తొందరపాటు అస్సలు మనకు అవసరం లేదు. తొందర పడకుడి అంటాడు పౌలు. తొందరపడి అక్కడిక్కడ ఉదాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని అనుకుంటుంటారు. నిదానించి మనం ఆలోచించాలి. ఇన్ని మేలు చేసిన దేవుడు ఈ మేలు ఎందుకు చేయడు అని. గాలికి రేపబడిన సముద్రం తలంగం లాగా అటు ఇటు ఉంటే ఏది పొందుకోలేరంట. యాకోబు 1వ అధ్యాయము అక్కడ చదవండి, తేటగా రాయబడింది. గాలి చేత రేపబడి సముద్ర తరంగం లాగా ఉండేవాళ్ళు దేన్ని పొందుకోలేరు అని ఉంటుంది. యాకోబు అని త్వరగా ఇంతసేప 1వ అధ్యాయం తీసుకుని చదవండి. దేవుని యొక్క ఈ ప్రభువును దాసుడైన యాకోబు అన్య దేశముల నేను 5-6 వచనాలు మాత్రమే. అయితే 6వ వచనం. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు, కరుణాపీఠంకి వచ్చేవాళ్ళు సందేహం అనేది ఉండదు. ఇక్కడ వస్తున్నాను, ఏం జరుగుతుందో ఏం జరగదు అంటే సందేహమే, అవునా కదా? నమ్మకంతో రావాలా. నమ్మకంతో నేను పరిచయం చేస్తున్నందుకే దేవుడు నన్ను అన్ని విషయాలు ఆస్వాదిస్తున్నాడు. నమ్మకంతో వచ్చిన వారికి ఏదైనా, ఇప్పుడు ఎలిషమ్మక్క ఉంది, నమ్మకంతో వచ్చింది, వాళ్ళ బిడ్డ విషయంలో ప్రార్థన చేయించింది. ఆమె నా బిడ్డకు కొడుకు కావాలనిందే అన్నావని ఇప్పుడు అనలే. నేనే చేసిన, దేవా నీకు చిత్తమైతే, నీకు ఇష్టమైతే అని. మళ్ళా నీకు ఇష్టమైతే ఒక బాబుని దయచేది, ఎందుకంటే బాబు పోయినాడని చాలా ఏడుస్తున్నారు వాళ్ళు. కాబట్టి మీకు ఇష్టమైతే, అప్పుడు దేవుడు కూడా నాకు ఇష్టమే అని ఇచ్చినాడు. ఇంకా రత్న విషయంలో కూడా ఎంత ఇదిగా, ఆమె ఒక కొడుకున్నాడు, ఇంకొక పాప కావాలని ఆమె ఇష్టం. నీ ఇష్టం ప్రభా, నువ్వు ఎవరిని ఇస్తావో నీ చిత్తం. చక్కటి పాపనిచ్చాడు. అంటే దేవుని చిత్తానికి మనం లోబడాలి. మన ఇష్టానుసరంగా అక్కడ ఇక్కడ పోతే ఏమి జరగవు. ఇక్కడ ఉంది కదా, గాలి చేత రేపబడి సముద్ర తరంగం లాగా ఉండి ఏమీ చదవండి, ఏమీ పొందుకోలేడు ఉందా. ఏమి అస్థిరుడు కనుక అతను ప్రభు వలన నాకేమైనా వస్తుందో రాదో అని అస్థిరుడైన వాళ్ళు అక్కడ ఇక్కడ తిరుగుతుంటారు. తొందరపడి
తొందరపాటులో ఇక్కడ వీళ్ళని అంటున్నారు, తొందరపడి మీరు ఏం మాట్లాడదు. అపనమ్మకంతో మాట్లాడితే వాళ్ళు లేయడు. అవిశ్వాసం అపనమ్మకం ఉంటే చచ్చిపోయిన వాళ్ళు లేస్తారా? లేయడు. అందుకే తొందరపడి మీ ఇష్టానుసారంగా మాట్లాడదు, మీ ఇష్టానుసారంగా చేయొద్దు. కింద పడినాడు పోయి శరీరం కిందము ఆ డాక్టర్ దగ్గర పోతాం, ఈ డాక్టర్ దగ్గర పోతాం, తిన్నగా వానికి కాన్షియస్ ఉందో లేదో, బుర్ర పగిలింది కాబట్టి ఇక తల చేసేటటువంటి డాక్టర్ దగ్గరికి పోదాము అనుకున్నారా? అనుకోరా? నవారా డాక్టర్ దగ్గరికి పోదాము ఇట్లా మనైతే కదంటాం. తల కొంచెం బాగా తిరుగుతుంటే తలలో డాక్టర్ ఉంటారు కదా, వాళ్ళు కీళ్ళు బాగా వస్తే కీళ్ళ డాక్టర్, ఇంకా ఏదైతే హృదయం ఏదంటే హృదయం యొక్క డాక్టర్. ముందు మనం ప్రార్థన చేసి, దేవా ఈ హృదయం నువ్వు కదా ఇచ్చింది, ఈ కీళ్ళను నువ్వు కదా ఇచ్చింది, నరములు దాని పని, దమనులు దాని పని చేసుకునేలా నువ్వే నాకు సహాయం దయచేయి అని దేవుణ్ణి అడగా. లేదా ఇంకొక పని చేయొచ్చు, దేవా నేను పలానా డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా, ఆ డాక్టర్లో మీరే ఉంటే మాట్లాడండి, నాకు ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో మీ జ్ఞానాత్మత నింపండి అని కూడా ప్రార్థన చేయొచ్చు. ఇక్కడ వీళ్ళకి అందుకే ముందే తొందరపడొద్దండి అని చెప్పాడు. ఈ యవనస్తుడు కిటికీలో కూర్చున్నాడు మొదట. రెండవది ఏం చేసినాడు? గాఢ నిద్రపోయి. వాక్యం వినే వాళ్ళకు చాలా మంది నిద్రపోతుంటారు. నిద్రపోయే వాళ్ళతో దేవుడు మాట్లాడుతుంది. నిద్రపోతే నువ్వు ఏం పోగొట్టుకుంటావు అంటే దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు. మామూలు నిద్ర కాదు. ఎలాంటి నిద్ర అంట? గాఢ నిద్ర. అంటే వారికి ఇంకా శరీరంలో అసలు వెలుగు అనేది లేదనమాట. కిటికీలో కూర్చున్నాడు అంటే వాడు వాక్యం వినటంలా, వచ్చినాడు వాక్యం వినాలని ఆసక్తిగా వచ్చినాడు, కొంచెం విన్నాడు, ఇంకా ఆ తర్వాత నిద్రపోతున్నాయే ఉన్నాడు. వాడు అందరు చూసి ఎలా భక్తి ఉంది అన్నట్టుగా వచ్చినాడు. అబ్బా వీడు కూడా బాగా వచ్చినాడు, ఎవరుస్తారు కదా, బయటకు తిరగకుండా బాగా వచ్చినాడు వీడు, దేవా వీడితో మాట్లాడారు. ఎంతమంది ప్రార్థన చేస్తుందో ఏమో తెలియదు, వీడు బయట తిరిగేవాడు ఎంత బాగా వచ్చినాడు అబ్బా వీడు అనుకునింటారు అని ఎంతమంది ప్రార్థన చేస్తుంటారు. పౌలుకు కూడా తెలుసు. అక్కడ నిద్రాభారం వలన వాడు గాఢ నిద్రపోయినాడు. పౌలు అక్కడ ఏం చేస్తున్నాడు? నిద్రాభారం వల్ల జోగి. ఫస్ట్ ఏంటి? నీ కాలు ఇరుకుపడకుండా దేవుడు కాపాడుతాడు. నిద్రాభారం ఏం చేసింది? వాడిని జోగి. జోగి అంటే కురుకుపాటు. మనల్ని కురుకుపాటు చేస్తుంటే నేను తండ్రిని నేను చెప్తున్నాను, కురుకు అనేది వచ్చేస్తుంది. ఎవరైనా కూర్చొని నిద్రపోతుంటే ఇట్లా అంటారు, ఇట్లా అంటారు, తల ముసుకేసుకుంటా ఇట్లా అంటే మళ్ళీ ఇట్లా అంటుంటారు, హల్లెలూయా అన్నప్పుడు హల్లెలూయా అంటుంటారు. అందుకనే ఇక్కడ నిద్రాభారం వల్ల జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి ఏమైపోయినాడంట? వాడు చనిపోయిన వాడే ఎత్తబడి. చనిపోయినాడంటే పౌలుకి ఎంత చెడ్డ పేరు. ముందే పౌలు వాక్యం చెప్తున్నానే, ఎంత అసూయ, ఎంత ద్వేషం, ఎంత కక్ష, ఎంత మా ఊర్లోకి వచ్చి మా కొడుకుని ఇలా చేసావని ఇంకా పౌలును తీర్చి చెల్లాడేవాడు. పౌలు దేవుడికి ప్రార్థన చేసినాడు, దేవా నేను మంచి విషయంలో వీళ్ళకి మంచిగా పూజించాలని వచ్చిన, మరి ఎందుకు ఇది జరిగిందో నాకు తెలియదు, కానీ నువ్వు సర్వశక్తిమంతురావు, ఇక్కడ అనేకులు ఉన్నారు నువ్వే కదా చెప్పినందుకే నేను వచ్చిన, మరి కాబట్టి ఇక్కడ ఏం చేయాలో నాకు అర్థం కాదు ప్రభు, మీరే నాకు సహాయం దయచేయండి అని ప్రార్థన చేసి ఏమాత్రం కూడా సంశయం, చచ్చిపోయిన నేను ఎలా లేదని అనుకున్నాడు పౌలు? అనుకోలే. అది విశ్వాసం అంటే. చచ్చిపోయినా నేను ఎలా లేస్తాను అని అనుకోలే. విశ్వాసం అంటే అది. ఖచ్చితంగా మేము పోయిన దానికి డబుల్ బ్లెస్సింగ్ దేవుడు ఇస్తాడు అని మనం నమ్మాలి అంతే. ఒకటి పోతే ఇంకోటి దేవుడు శ్రేష్టమైతే ఇస్తాడు అని నమ్మాలి. నమ్మకం చాలా చాలా ప్రాధాన్యం. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నిద్ర వాళ్ళు జోగి 3వ అంతస్తుని పడి చనిపోయిన వాడే ఎత్తబడేమో అంటే పౌలు పోయినాడు అక్కడికి. అంతటా పౌలు కిందికి వెళ్ళి చూడండి 3 అంతస్తులు దిగిపోయినాడు. అంత లోపలే వాళ్ళ బంధువులు ఎవరంటే లబోదివమని వేసుకుంటా, ఓ పౌలు నువ్వు ఏమి ఇంతసేపు అయిపోయేది, వచ్చినావు రాత్రి కూడా యాదో 1 గంట అయిపోయిపోతావు అంటే మధ్యరాత్రి వరకు బోధిస్తున్నా అంట. రాత్రి అంతా వాక్యం చెప్పాలని పౌలు అనుకున్నాడు. అంత లోపల సైతాన్ శోధన వచ్చింది. అప్పుడు పౌలు వాక్యం చెప్పేది మాని కిందికి వెళ్ళి అతని మీద పడి కౌలించుకొని, మీరు తొందరపడకూడదు. ఏం చేయకూడదు? నేర్చుకుందాం మనం. తొందరపడి అటు ఇటు వెళ్ళద్దు. ఇక్కడికి వచ్చినాం ఈడ ఏం జరగదు, అక్కడ పోయినాం అక్కడ ఏం జరగదు. ఈ తొందరపాటు వద్దు. అక్కడ ఇక్కడ తినడం ద్వారా ఏ ప్రయోజనం ఉండదు. దేవుని చిత్తం మీద అది నెరవేరుస్తారు. తొందరపాటు వల్ల ఏ ప్రయోజనం ఉండదు. అందుకే తొందరపడకుడి. అతని ప్రాణం అతనిలో ఉన్నది. అతని ప్రాణం ఏముంది? పౌలు ముందే చెప్తున్నాడు, మీరేం తొందరపడద్దండి, దేవుడు నన్ను ఇక్కడ పంపించాడు ఆయన అద్భుతాలు చేయడం కోసం. అతని ప్రాణం అతను చచ్చిపోయిన అతని ప్రాణం అతనిలో ఉంది. పిచ్చోడు పౌలు ఎన్ని జరుగుతాయో అన్ని రాయాలంటే ఇక్కడ గ్రంథాలు చాలు.
అతని ప్రాణం 3 అంతస్తు నుంచి పడితే ప్రాణం ఉంటుంది ఎక్కడన్నా. ఎన్ని గుసగుసలు మాట్లాడింటారు. ధైర్యంగా పౌలైతే అతని ప్రాణం అతనిలోనే ఉన్నది అని ఏమన్నాడంటే, పౌలు కిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరగా పడుకుని, అతని ప్రాణం అతిలో ఉన్నదని వారితో చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి మళ్ళీ ఏం చేసినాడు, రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరాడు. వారు బ్రతికిన చిన్నవారిని చూసి తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఏం కలిగిందంట, దేవుడు ఆదరణ ఇచ్చేవాడు. నువ్వు దేవుని పైన ఆధారపడితే ఇక్కడ నుంచి పోయి చచ్చిపోయిన లవోదిగా కొనుక్కొని పౌరులు తిరుగుతుంటే ఏమైనా ఆధారం వస్తుందా? రాదు. దేవుని పైన మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. ఆయన రోషముల దేవుడు, ఆయన సర్వశక్తి. తొందరపడి ఏ పని చేయకూడదు. అవన్నీ సందేహించేవాడు గాలి చేత ఇప్పుడు ఏం పొందుకోలేడు. వాడు సందేహం ఉండి మనం అటు ఇటు తిరిగితే ఏం పొందుకోలేము. దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. ఎన్ని రోజులు నువ్వు ఎక్కడ మేలు పొందుకున్నావు? పౌలు ఎన్నిసార్లు ఎంతమందిలో స్వస్థపరిచాడు కదా. అవన్నీ వీళ్ళు చూసినారు కదా. వాళ్ళు చూసినప్పుడు అనకూడదు అనమాట. ఇలాగా వీరు పౌలును ఎంతసేపు కూడా చిన్న చూపు చూడకూడదు. ఎన్నిసార్లు పౌలు అద్భుతాలు చేసినాడు తెలుసు. వీళ్ళకి తెలిసి కింద పడితేనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కానీ పౌలు ఎవరి మాటలు పట్టించుకున్నాడా? పట్టించుకోవాలి. అతని ప్రాణం అతనిలో ఉండదంటే ఎంత నిరీక్షణ చూడండి, ఎంత నిరీక్షణ. ఇంకా వాడు బతకకపోయినా కూడా ఏమంటాడు, అతని ప్రాణం అతనిలో ఉంది. ఎప్పుడైతే పౌలు అతని ప్రాణం అతనిలో ఉంది అంటున్నాడో వెంటనే అతనికి అద్భుతం జరిగింది. అలాగే కొంతమందికి దేవ పోయిన బాగలేని జీవితం మళ్ళీ వీళ్ళకి ఇస్తున్నా అంటే దేవుడు ఇస్తాడు. వాళ్ళు కృంగిపోయి ఏడుస్తున్నప్పుడు దేవుడు మరలా వాళ్ళ జీవితాన్ని వాళ్ళకి ఇస్తాడు. అయితే మన జీవితాన్ని మనకి ఇచ్చినప్పుడు మనం కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకనే పౌలు ద్వారా ఎన్నో మేలు పొందుకున్నారు. అప్పుడు ఎంతమంది ఎంత ఇదిగా బాధపడి మాట్లాడినారో పాపం పౌలు. కానీ వాళ్ళ మాటలు ఏవి పౌలు ఇట్లా. పౌలు యొక్క హృదయం ఎక్కడ వైపు? దేవుడి వైపు మాత్రమే. దేవుడి వైపు మాత్రమే చూస్తున్నాడు. వాడు బతకకపోయినా ముందే అతని ప్రాణం ఏమైంది? అతనిలో ఉంది. తేజగా మాట్లాడుతున్నాడు. సందేహించేవాడు ఏది పొందుకోలేడు. అందుకే స్వస్థపరిచిన చోటంతా ఏమన్నాడు సురేపికైన స్త్రీ, అమ్మ నీ విశ్వాసం నిన్న ఏమైంది? నీ విశ్వాసం. మరి మన విశ్వాసం ఎక్కడుంది? నీ విశ్వాసమే నీ బిడ్డను బాగు చేసింది. ఏ టైంలో ఏసై చెప్పాడో అదే టైంలో ఆమె కుమార్తె ఏమైందంట? బాగుపడింది. నమ్మకం చాలా చాలా. అందుకనే 1 కొరింథీ 1:9 చదవండి. మన కుమారుని సహవాసములకు మనల్ని పిలిచిన దేవుడు ఎలాంటి వాడ? ఎలాంటి వాడు? నువ్వు దేవుని నమ్ముతున్నావా, మనుషులు నమ్ముతున్నావా? దేవుడు అడుగుతాడు. ఇంకా మన కుమారుని సహవాసములకు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవా నువ్వు చేస్తావు ఏమైనా, నాకు నేను నీ పైన ఆధారపడుతున్నా, నీ ఇష్టం ప్రభా. నువ్వు చేసినా చేయకపోయినా నిన్నే అనుకొని జీవిస్తా. నేను అదే అనుకున్నా. ఇక్కడ ఈ ఆశీర్వాదాలు వస్తాయి నేను అనుకోలే. నువ్వు ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా నన్ను ఇక్కడ పంపావు. బ్రహ్మదండి చెట్ల మధ్య తేళ్ల మధ్య అన్నావు, ఉంటాను బ్రహ్మ. ఎవరు తిరుగుబాటు చేసినా, ఎవరు వ్యతిరేకించినా, ఎవరు చదువుకున్నా, ఎవరు కొనుక్కున్నా అవన్నీ నాకు అవసరం లేదు. నాకు ఎవరి మాట? దేవుని మాట మాత్రమే ఇష్టం. అలాగ ఉన్నందుకే ఎన్నో అద్భుతాలు. చేతిపళ్ళు పోయినాయి, దురాత్మలు పోయినాయి, అనేక రోగాలు, ఫైబ్రాయిడ్ కానివ్వండి, తర్వాత థైరాయిడ్ కానివ్వండి, ఎన్ని గడ్డలు ఉండి క్యాన్సర్ అని చెప్తున్నారు. అవే క్యాన్సర్ కాదు, కొమ్ముగడ్డలు అని చెప్తే రిపోర్ట్ కొమ్ముగడ్డలని వచ్చింది. మనిషిలో కొమ్ముగడ్డలు ఉంటాయి కొన్ని. మనలోకి ఏం కొంచెం గడ్డస్తే అక్క ఏమో గడ్డలాగా ఉంటుందా, ఇదేమో క్యాన్సర్ అంటున్నారు అనడం. ఆసుపత్రి దగ్గర కూడా ఆడొక 5,000 స్కాన్, 5,000, 2,000, 3,000. తర్వాత ఏమవుతుంది? మనకి ఏం లేదు తెలిసిపోతుంది. అయ్యో 3,000 కదా. చిన్న చిన్న వాటికే అలాగని పోద్దని నేను చెప్పడంలా. నిరీక్షణ అనేది మనకు ఉండాలి. నిరీక్షణ ద్వారా ఏమైనా పొందుకోగలం మనం. ఇక్కడ పౌలుకి ఎంత నిరీక్షణ, వాడిని ఇంకా బతికేలా, వాడిని ఇంకా లేపలా. ముందే అతని ప్రాణము అతనిలోనే ఉంది, ప్రాణం పోలే. అక్కడ చూస్తే మనము అతను చనిపోయాడు అన్నారు కదా. అతని ప్రాణం చూడండి ఎంత తేనెగా మాట్లాడుతున్నాడు. ఇదే అధ్యాయము చదవండి.
నిద్రాభారం వల్ల జోగి 3వ అంతస్తు కింద పడి ఏమైనాట చనిపోయిన అని ఎవరినంట? ప్రాణం పోయిన వాళ్ళని అంటాం. అవునా? వీళ్ళంతా చచ్చిపోయినాడు అని ఏమంటుంటే నువ్వేమో అతని ప్రాణం అతనిలో ఉంది అంటున్నావు. తీరా గెలిచింది ఎవరు గెలిచారు? పౌలే. అతని ప్రాణం అతనిలో ఉంది. అందుకే పౌలు పోయి కౌగులించుకొని మీరు తొందరపడకూడదు, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పారు. అతను మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారి వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరి. తెల్లవారి వరకు వాక్యం చెప్తే ఇంకా నిద్ర కూడా విన్నారు. ఇది జరగకపోతే ఎంతమంది నిద్రపోతుంటారు? ఇంకెవరికి నిద్ర రాలే, సంతోషంగా ఉండాలి. ఇక పౌలు మేము చెప్పు, పౌలుగా నేను పోతానన్నా మళ్ళీ ఇంకొకరికి ఏమైనా అవుతుంది అని అన్నాడా? అనలే. ఇంకోటి మళ్ళీ ఏమన్నా అవుతుంది కానీ కూర్చున్న స్థలం మంచిది కాదు, కిటికీలో కాదు కూర్చోవలసింది. అనేక దీపములు ఉన్నాయి. ఆత్మల మధ్య ఉన్నాడు కాబట్టి అతని ప్రాణం అతను నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అందుకే అనేక దీపములు అక్కడ ఉండేనన్నాడు. శాంసన్ కూడా యవనస్తుడైన శాంసన్ వాళ్ళమ్మ ఎంత చెప్పింది, నాయన నువ్వు దేవుడు ప్రత్యేకించి ప్రతిష్ఠించినాడు, ద్రాక్షారసం తాగకూడదు, ద్రాక్ష నుంచి వచ్చే పండ్లు తినకూడదు, నువ్వు నాజీలు చేయమన్నావు, పరిశుద్ధంగా ఉండాలి. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆయన ఇష్టానుసారంగా అయిపోయినాడు. పోయినందుకు ఏమైంది అంటే కళ్ళు తీసినారు, బాధతో మళ్ళీ దేవుని అడుక్కున్నాడు. ఆ స్తంభాల దగ్గరికి తీసుకువెళ్ళన్నాడు. ఆ స్తంభాల దగ్గర తీసుకువెళ్ళి మళ్ళీ ఆయన పరిశుద్ధాత్మ శక్తి దేవుడు ఇచ్చాడు. కనికరపల తండ్రి అంటే అక్కడ సంసోను పశ్చాత్తాపన్నాడు. తన తప్పేందో తెలుసుకొని దేవా నన్ను క్షమించు అన్నాడు. మనమైతే ఎన్ని తప్పులను చేయని ఒకసారన్నా క్షమించమంటావా? అస్సలు. జడ పదార్థాలు క్షమించమని చెప్పని వాళ్ళు ఏమంటారు చెప్పండి? జడ పదార్థాలు అంటారు. అంటే జడ పదార్థం అంటే అర్థం కాలేదు. ఇప్పుడు ఇది ఉంది, ఈ మళ్ళీ జడ పదార్థమే. ఇది క్షమించమని చెప్తుందా? మనకు లేదు. ఆ రాయి చెప్తుందా? రాళ్ళు కేకలు వేసినాయని చెప్పినాడు దేవుడు. దేవుని వాక్యం వింటే రాళ్ళు కూడా కేకలు వేస్తాయి. ఒక నోరు లేనటువంటి గార్ధవము బుద్ధి చెప్పింది కదా. కాబట్టి ప్రవక్తకే బుద్ధి చెప్పింది, మామూలు ఆర్డినరీ పీపుల్స్ కాదు. ప్రవక్తలు అంటే ఓ ఎంత ఇది గాళ్ళతోనే బుద్ధి చెప్పించినాడు దేవుడు. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చుకోవాలి. దేవుని చిత్తం ఏదో అదే. ఇక్కడ ఏలియా చేసింది తప్పే. ఏలియా ఏం చేసినాడు అంటే ఆమె చంపుతుంది ఇంకా యెజబెలు కాబట్టి ఇక్కడ ఉండడం ఎందుకంటే పారిపోయినాక అంతమంది ప్రవక్తలను చంపి ఎంతమందిగా రోషం వల్ల దేవుని కుమారుడుగా 18వ అధ్యాయంలో ఉండి ఎన్ని అద్భుతాలు చేసి పైనుంచి అగ్ని దిగి వస్తే కూడా ఏలియా ఇంకా ఆమె మాట విని పరుగున పోయినాడు. బదరీ వృక్షం కింద కూర్చున్నాడు. దేవుడు ఊరుకుంటాడా? ఏలియా ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేయమంటావు బ్రహ్మా? నువ్వు చెప్పినందుకు నేను ఒక్కనే మిగిలిన అందరు చచ్చిపోయినా. ఆ యెజబెలు అందరు చంపేసింది. నీ ఒక్కడి ప్రాణం తీయకపోతే నేను యెజబెలు కాదని చెప్పింది. దాని ముఖం దాని ప్రాణమే నువ్వు తీస్తావు. అది నిన్ను తీసేది కాదు, దాని ప్రాణమే నువ్వు తీస్తావు. ఇంత అద్భుతాలు చేసి ఇన్ని ఆశ్చర్యాలు చేసి ఎందుకు నువ్వు భయపడ్డావు? నువ్వు ఆత్మ సంబంధి కదా, అది లోక సంబంధి. లోక సంబంధులు ఎప్పుడైనా కూడా నాశనమే. వాక్యంలో ఉంది కదా, అది తెలిసి ఏడే కూడా నాశనం చేయడానికి ఎవరిని పుట్టిస్తాడ దేవుడు? నాశన పుత్రులను నాశన పుత్రికలను పుట్టిస్తాడు. యెజబెలు నాశన పుత్రిక, అది నాశనం కావడానికే ఉంది. నాశనం కావడానికి వాళ్ళు దేవుని పిల్లలతో ఏం చేస్తుంటారు? వ్యాజ్యం ఆడతారు, కొట్లాడతారు, ఏదో ఒకటి చేస్తారు. వాళ్ళు నాశనం కావడానికే. అంటే దేవుడు ఊకే నాశనం చేసేదంట. ఈ కారణం దేవుడి పిల్లలకి చేసిన కాబట్టి మనకు శిక్ష. అందరు తెలుసుకోవాలి కదా, వారికి శిక్ష ఎందుకు వచ్చిందో తెలుసు మాకు. నాతో అంటుంటారు చాలా మంది. వాళ్ళకు బుద్ధి రావాలని, ఇంకొకరు జాగ్రత్త పడాలి అని. అందుకే ఏలియా చచ్చిపోలేదు కానీ ఎవరు చచ్చిపోయినారు? యెజబెలు. దాని భర్త చనిపోయినాడు, దాని పిల్లలు చచ్చిపోయినాడు. ఎంత చూడాలి, ఒక్క ఏలియాను బాధ పెట్టే ఎంత రోషం గల దేవుడు. యెజబెలు చచ్చింది, భర్త చచ్చింది, పిల్లలు 70 మంది పిల్లలు తెచ్చినాడు. 70 మంది పిల్లలు ఊతకొత వచ్చినాడు. హామాను కూడా మొత్తకైనా బాధ పెట్టాడు. ఊరుకుంటాడా దేవుడు? మొత్తకైనా బాధ పెట్టినందుకు ఏమైంది హామానుకు? హామాను కుటుంబీకులు అందరూ వచ్చినారు. వారికి తప్పుడు సలహా ఇచ్చినటువంటి భార్య పిల్లలు
తర్వాత వాళ్ళతో పాటు ఏకీవించిన అందరు చచ్చిపోయినారు. కాబట్టి ఈ రాత్రి కాల సమయమందు యవనస్తులు దేవుని పైన హత్తుకొని అనుకుని జీవించాలి. యవన కాలంలో కాడి బయట నరునికి ఎన్నో శోధనలు వస్తాయి. శోధన వైపు చూడకూడదు. వెనుకోకుండా ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. వెనుకోకుండా ప్రార్థన చేయమంటే వీళ్ళు నిద్రపోతున్నాడు. శోధన వచ్చిందండి. ఏసే ముందే చెప్పినాడు, పేతురు, యోహాను, యాకోబు, మీరు నిద్రపోతున్నారా? ఎందుకు నిద్రపోతారు మీరు? నేను చెప్పినా కదా, శోధనలో ప్రవేశించకుండా వెనుకోండి ప్రార్థన చేయండి అన్నా. మీరేమో ప్రార్థన చేయకుండా రెండవది నిద్రపోతున్నారు. అందుకని ఏమొచ్చింది? శోధన వచ్చింది. యేసు ప్రభు శిలువకు ఎక్కేసరి ఎక్కడి వాళ్ళు అక్కడ పారిపోయినారు. అబద్ధం చెప్పినాడు పేతురు. పేతురు ముందే హెచ్చరిక, పేతురు నిన్ను జల్లలాగా జల్లించడానికి అపవాది కోరుకుంది, కానీ నేను నీ కోసమే ప్రార్థన చేసిన. ప్రభా, నా ఒక్కడి కోసమే ప్రార్థన చేసినావా ప్రభా? అవును, నువ్వు ఒక్కడే అబద్ధం అంటావు. ఇస్కరియోతు దాకా చేయలేదు. వాడు నాశనపుత్రుడు ఉండే తెలుసు. ఏమంటే వాడు వచ్చినాడు కాబట్టి నేను రాణించుకునేదాన్ని. వాడు బతుకువాడు. అందుకే 17 వ్యూహాల్లో వాడు చావాలనే ఉంది కానీ వాడు బతకాలని లేదు. నాశనపుత్రుడు చావాలి, చచ్చాడు. వాడు చచ్చిపోయాక వాళ్ళు ఎవరైనా పాతి పెట్టడానికి పోయారా? ఎవరు కూడా. కాబట్టి ఈ సమయం ముందు మనం జ్ఞాపకం చేసుకొని యవనస్తులైన వాళ్ళు సంసోన్ లాగా ఉండొద్దు. దేవునికి మహిమకరంగా ఉండాలి. మనుషులు ఏమేమి మాట్లాడతారో మనుషుల మాటల వైపు మనం చూడొద్దు. భయపడి ఎక్కడికంటే ఎక్కడికి పారిపోవడం కాదు, ఉన్న చోటే ఉండాలి దేవునికి మహిమకరంగా. దేవా నువ్వు చూసుకుంటావని అక్కడికి పోయే జీవితము వద్దు. అక్కడికి పోతున్నామంటే మనలో ఏం లేనట్టు, నమ్మకం లేనట్టు. అదే సందేహించువాడు ఏం చేస్తాడో ఏమీ పొందుకోలేడు. సందేహించువాడు ఏమీ పొందుకోలేడు. సందేహం అనేది వద్దు. ఏం జరిగినా నీ ఎందుకు విశ్వాసం ఉంచున్నా. దేవుడికి స్తోత్రం. ఇంతవరకు వాక్యం చెప్పినట్టుగా దేవుడు నాకు శక్తిని ఇచ్చినాడు. రోజు మన అనింది జమ చేసినట్టు దేవుడికి నేను అర్థం చెప్తానే ఉంది. వద్దులేమా, చెప్పినా వద్దండు మంగళవారం. మళ్ళీ దేవుడు నన్ను లెక్కాడుతాడు. ధ్యానం చేసుకున్నది చెప్పకపోతే, ధ్యానం చేసుకోకపోతే చెప్పమని వాళ్ళకి చెప్తాను. వాళ్ళు కూడా వాడకూడదు. నేను లేనప్పుడు చెప్పింది లేకపోయినా దేవుడు ఇంతగా మీ మధ్య వాడుకున్నందుకు తండ్రి అయిన దేవుడికి వందనాలు. దేవుడి వాక్య భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఇలాంటి ఇవ్వలాగా మనం కూడా తప్పుడు ఆలోచనలోకి వెళ్ళొద్దు. ఈ సమయం ముందు నాయన సత్యనైన వారితో మంచి పిల్లలను నాయన వారి దైవ ఫలించే భాగ్యం తెలిసి నాయన జరుగు తీసుకుంటారు. నాయన ఆరోగ్యాన్ని బలాన్ని శక్తి తెచ్చింది. నాయన నా ప్రభు నా తండ్రి నా దేవ నీవేనైనా దిక్కు ప్రభు. మనసులో సాయముతో మాట్లాడవాలని నాయన నా తండ్రి నా ప్రభు. ఆమెకు చిన్న చిన్న నీవే కాగలని ఆమెతో మాట్లాడగల దేవుడు తండ్రి. ఇంకే స్తోత్రము నాయన, స్తోత్రము ప్రభు. నా నాయన నా ప్రభు నా తండ్రి ఇంతవరకు పాటతో నిన్ను శుద్ధించండి, దేవుడు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. నాయన ప్రతి బిడ్డకి ఏ సమస్యలు ఉన్నాము, ఏ ఏళ్ళను ఏ బాధలు ఉన్నామో నా తండ్రి నా ప్రభు. ప్రతి బిడ్డ బాధలను ప్రతి బిడ్డ సమస్యలు తీర్చి నాయనానికి స్తోత్రము నాయన, స్తోత్రము ప్రభు. అయ్యా నాయన నా ప్రభు వేసిన మొక్కలకు నా తండ్రి నా దేవ నా నాయన సంపూర్ణమైన వ్యవసాయం దయచేది తండ్రి. మా పాపము మా దేశము నా తండ్రి అడ్డుగా ఉన్నాయేమో నాయన నా ప్రభు. ప్రపంచం అంతా అనుకూలంగా ఉన్నది నా తండ్రి. నాయన కావాల్సిన మొక్కలకి నాయన విశ్వాసం దయచేది తండ్రి. నాయన వాళ్ళు పడే కష్టాలు ఇంకా కాకుండా ప్రభు ఎంతో బాధతో ఏదైనాతో రైతులు తండ్రి నా ప్రభు. వాళ్ళ మనసు ఆనందపరిచిన ఆయనానికి స్తోత్రము స్తోత్రము తండ్రి. సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా నా తండ్రి నీకే స్తోత్రము నాయన, స్తోత్రము ప్రభు. నా నాయన నీ నామం బట్టి అడుగుచున్నాను తండ్రి ప్రభు. నేను ఏ యోగ్యత లేని దానికి ప్రభు నాయన మా అమ్మకు కూడా స్వస్థతించిన విధానాన్ని వందనాలు ప్రభు నాయన. వృద్ధాప్యలో ఉన్న మా అమ్మను తండ్రి నాయన లేవనెత్తే గాయములతో మాకు తండ్రి నాయన బిడ్డకి నా తండ్రి మనవలు మనవరాళ్ళు ప్రేమతో చూసుకునే భాగ్యం దయచేసి నాయన నా తండ్రి నీకే స్తోత్రం స్తోత్రం ప్రభు. నీకే వందనాలు నాయన. ఆ బిడ్డ మంచం అంతటి నీకు అంచేసి కాపాడు నాయన. నీకే స్తోత్రం నాయన.
స్తోత్రం ప్రభా. నా నాయన నా తండ్రి మీ ఎందరైతే జ్ఞాపంలో అటువంటి బిడ్డలు ఉన్నారు నాయన, అటువంటి వారిని ముట్టి శ్రేష్టపరచడానికి స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభా. నేను ముసిలి వారినంటే అసహించుకుంటున్నారు నాయన లోపల ప్రభా. ఎంతో ప్రేమతో వాళ్ళని చూసే భాగ్యాన్ని తండ్రి. ప్రతి బిడ్డ అమ్మ నేను ఏర్పాటు అందుకొని తిని జీవనం చేసిన తల్లి నన్ను అభివృద్ధికి రాని అని చెప్తా ఉంటారు నాయన. నాకు దేవానికి స్తోత్రం ప్రభా. అట్టి హృదయాలని అట్టి వారిని తండ్రి మార్చయ్యాను తండ్రి ప్రభా. కొడుకులు కోడళ్ళన్నా కూడా వాళ్ళు ఏదైనా వండుకొని తిని జీవనం చేస్తున్నారన్న ప్రభానికి స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభా. నేను అట్టి వారినైనా జ్ఞాపకం చేసుకొని వాళ్ళు ప్రేమగా చూసుకొని సాధించి నీకే వదనాలు స్తోత్రములైనా, స్తోత్రం నాయన. నా ప్రభా ఇచ్చిన ప్రార్థనని నేను కొడుగా తప్పుగా క్షమించు దేవా. నా నాయన ఇక్కడ చేరిన పది బిడ్డలను దీవించి ఆశీర్వదించి బలపరచండి తండ్రి. నా నాయనానికి అనేకమైన వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి. నాయన నేనే అర్హత లేదు అని ప్రభు నాతో మాట్లాడమనపడిన విధానం అంటే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంది. యేసు నామములో అడిగే కృష్ణ తండ్రి. ఆమేన్.